బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎంపికపై అసంతృప్తితో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. స్థానికురాలైన వాణికి కాకుండా మొగుదాల పావని లేదా రమేష్ గౌడ్లకు పదవి కట్టబెడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోపణలు గుప్పించారు. స్థానికేతరులకు పదవి ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారుల్ని అడ్డుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎంపికపై అసంతృప్తితో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. స్థానికురాలైన వాణికి కాకుండా మొగుదాల పావని లేదా రమేష్ గౌడ్లకు పదవి కట్టబెడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోపణలు గుప్పించారు. స్థానికేతరులకు పదవి ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత పెరిగింది. అక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో చౌటుప్పల్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగిరింది. అయితే స్థానికులకు కాకుండా స్థానికేతరులకు అక్కడ పదవి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానికేతరులకు అక్కడ అందలం అప్పచెప్తున్నారు. స్థానికురాలైనటువంటి వాణికి అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అప్పగించాలంటూ వాణి మద్దతుదారులందరూ కూడా అక్కడ ఆందోళనకు దిగారు. మనం చూస్తున్నాం, పదుల సంఖ్యలో అక్కడ నిరసన కొనసాగిస్తున్నారు. సో స్థానికులుగా ఉన్నటువంటి వాణికే ఇవ్వాలి, స్థానికులు కాకుండా స్థానికేతరులకు ఎలా ఇస్తారు అంటూ అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, అక్కడ పదుల సంఖ్యలో అక్కడ ఆందోళనకారులు ఆందోళన చేస్తున్నారు. అక్కడ స్థానికులకే చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ. మాట్లాడవాను